మరేమోనండి మా డాడీ నన్ను స్కూల్కి పొమ్మన్నాడా. స్కూల్ అంటే నాకు ఇష్టమే లేదు. నాకు విఘ్నేశ్వర ఎగిరేది అంటేనే ఇష్టము, కళ్ళకి పూసుకునేది అంటేనే ఇష్టము. ఇట్లా నా గొడుగు నా బ్యాటరీ. అందుకే స్కూల్కి పోకుండా నిమగ్నంతో ఎగరదాం అనుకోండా మా డాడీ చూస్తాడేమో భయము. నా మనసు ఎప్పుడు డ్యాన్సే డ్యాన్స్. పొద్దున్న నిద్ర లేపి స్నానం చేపించి క్యారీ కట్టించి గొడుగిచ్చి అద్దాలు పెట్టించి ఇంత పద్ధతిగా నేను స్కూల్కి పంపిస్తే స్కూల్కి పక్కన గద్దెలు వేస్తున్నావా? గద్దెలు వేస్తున్నావా? బస్సు రాలా డాడీ? ఇంకా బస్సు టయానికి పోతే బస్సు వస్తుంది. నువ్వు ఎప్పుడు అట్లాడుకుంటూ పోతావు అంటే ఎప్పుడు బస్సు వచ్చేది? బస్సు వచ్చిందా వెళ్ళిపోయింది అయిపోయా. నా కోసం నేను ఇప్పుడు నీ కోసం నేను ఇస్తాను చెప్పిన మధ్యాహ్నం వరకు ఆడే ఆపుకో మళ్ళీ వస్తా అని చెప్తే మధ్యాహ్నం వరకు ఆడ ఆపుకోవటం మళ్ళీ ఎప్పుడు స్కూల్కి పోయేది? 12 అయితే టైము ఎప్పుడు పోదామనే? నాకు 12కి ఇష్టం లేదు డాడీ. సాయంత్రం 4:30కి బెల్లు కొడతారే అప్పుడైతే పోతాను డాడీ. నేను ప్లీజ్ డాడీ, నేను కూర్చోలేను డాడీ స్కూల్లో. 12 గంటలు సాయంత్రం 4 గంటల కానీ బెల్లు కొట్టే టైంలో పోయి అంతవరకు వాళ్ళతో బొరుగులేసే బదులు ప్యాకెట్కి రూపాయి అంటే డాడీ. ప్యాకెట్కి రూపాయి అంట తినచ్చు ఏ ఇచ్చా. ఒరే ఇట్లా బొరుగులు వేసుకునే దానికి అట్లా దానికి కాదు రాజు చదివిస్తాండి. ఏదో మంచి ఉద్యోగం చేస్తాడు మొత్తం సాగుతాడని ఆశతో నేను చదివిస్తాండి. ఎట్లా తిరిగి నీకు బొరుగులు వేసుకుంటే అనగమే నీకు చదువుతాలే డాడీ. అమ్మ ఇక్కడ బయట అమ్మ అంటే నీ అమ్మ తక్కువ ఉందమ్మా. నీ కత్తి పొద్దు తేల్చేయాలన్నింటికా నిలబడినా తెలుస్తావా బుర్రకలు? నేను తేల్చేది కాదురా తేల్చేయాలి. ఏం డాడీ? నేను తీర్చిన వెళ్ళి చూపించరా అన్నీ ఉన్నాయి. గుడి కాడబెట్టు. అది పుడుచుకొని పుడుచుకొనిరా నా గొడుగుని లెక్క అందరికీ అది పెట్టరా. ఏంది లేదు ఇట్లా అంజమ్మ తినేసింది డాడీ. కాదురా అంజమ్మ తినేస్తే నువ్వే తింటావా? బట్లపల్లి 500, మా మర్దాలు 700 పోయింది 1000 రూపాయలు. అంజమ్మ తినేసి నువ్వేం తింటామర్రా? నాకు వద్దులే డాడీ, నేను మధ్యాహ్నం భోజనము మానేస్తా. పొదుపుగా పెరగల మా డాడీ బాగుపడాలనుకోండా. నాకు టిఫిన్ కావాలంటే వద్దులే డాడీ. కావాలంటే రోజుకి 1000 రూపాయలు ఖర్చులకు. టిఫిన్ వద్దులే నాకు చాలు, మనం బాగుపడదాం. కాదురా స్కూల్కి పోయేవారికి ఖర్చులకు 1000 రూపాయలు ఇస్తే ఇంటికాడు కొడక ఎంత పడుతారా? అన్నీ ఉడుకోకూడదు. బ్యాగ్ తీరా. కుట్టించేది కుట్టేది నా కొడుకు. వదలకుండా వదలకుండా చెయ్యి చెప్పిన పని. మగాన్ని పెట్టుకున్నా పెన్సిల్ జోరుకుంది.
అంత చిన్నదే డాడీ ఎగ్జామ్ బిర్పింగ్ జోడేసి రాసేస్తా ఒకటే ఒరేయ్ దీన్ని చూస్తే పోలీసు వాళ్ళు పట్టుకొని పోతారా పెన్సిల్ షార్ప్ చేసి సార్పు చేస్తావు అంతా మనుషులతో సార్పు చేసి చెప్తుంది అది చూడ మధ్యాహ్నం బాక్స్ అది 18 అబ్బా డాడీ హాస్పిటల్ పెట్టినాడు నీ ముఖం ముసుకుని నా బాక్స్ లో పెట్టద్దని చెప్పినా కదా ఏయ్, నీ భక్తు నాకేం పడరా అన్నీ ఉంటాయి డాడీ నా తవా ఏంటంటే షెడ్డీ బేర్ చెక్కి పేరు కదా చెక్కి పేరు షెడ్డీ బేర్ ఇంటర్వ్యూలు ఆటలాడుకునేది లలాలి లాలి దూరుతూ ఆడుకొని అక్కడ ఆటలాడుకునేదాన్ని కదా నువ్వు స్కూల్కి పోతాడు తాతని ముద్దుకో అన్నీ ఉంటాయి పుస్తకము పుష్కము అన్నీ ఉంటాయి డాడీ 90 అదేరా మా లెక్కల మాస్టర్ చెప్పినాడు ఎగ్జామ్లు ఈ రోజు అందరూ 90 లేకుంటే కొట్టేస్తారు అందరినీ చెప్పినది 90 మార్కులు అంటారు ఇట్లా ఇట్లా మీ సార్ చెప్పిండేది ఎగ్జామ్ లో 90% మార్కులు తెచ్చుకోమని మార్కులు తెచ్చుకొని నాశనం అయిపోమని కాదు గబ్బు నా కొడక బ్యాగ్ ఎంత డబ్బులు పెట్టండి సరికి బ్యాగ్ ఎంత బాగా చేస్తాడు బ్యాగే వద్దు డాడీ నేను బ్యాగ్ ఎత్తపడినా కాదంటే టమాటకాయలు క్రేట్ తీసి దానికి తాడు కట్టుకొని తీసుకోని మాట తిట్టు పెద్దమ్మ కనుక మాటలు తిట్టు ఎట్లా నీ చేతిలో నీ చేయి అది నాకు పరకి పెద్దమ్మ అంతా నువ్వు చేద్దాము డాడీ బాగానే చదువుతాండవా ఎవరిది నోట్స్ మందే డాడీ లేదనా స్టైల్ మెయింటైన్ ఇప్పుడు చేస్తే స్టైల్ గా ఉంటేనే డాడీ ఏం స్టైల్ రా ఏ స్కూల్ పోయి స్టూడెంట్ అటెన్షన్ లో ఉండాలా స్టైల్ పడేది కాదు నాకు ఆ స్టైల్ పడే వయసుగా ఉంది నీకు ఇప్పుడు స్టైల్ పడే బలిదాన్నిస్తావులే నన్ను నువ్వైతే పక్కన నింటే ఏమని మాట్లాడచ్చు ఆయమ్మను కూలికి పిలిచేదానికి నేను మాట్లాడింది ఒబులేనప్పుడు ఏం పని నీకు వాళ్ళేమి నాకు నచ్చడమే లోపల కొడుకు నువ్వు పెద్దలకు తిరగబడింది బాయ్ గప్పు నా కొడక చూస్తాను రేయ్ ఏందంత రాసినావు గిరి ఈ బుక్కుతో పని ముగ్గురంటే మేము నీకు బిడ్డలు అట్లా రేయ్ ఈ బుక్కుతో పని లేదు గిరి నువ్వు ఎంత మటుకు చదువుతున్నావు ఇప్పుడు కనిపెడతాను కనుకో ఆలని తెలుసునా తెలుసు డాడీ తెలుసునా ఆలని ఎన్నిరా రెండు రెండే కదా ఎంత ఉంటుండే కదా ఆలని ఉంటేనేవిరా రెండు రోజుకు ఒకటి నేర్చుకుంటాను నేను రోజుకు ఒకటి నేర్చుకో నువ్వు చదువు అన్ని అయిపోయాక సంవత్సరం అవుతుంది పోనీ ఇంగ్లీష్ మీడియంలో జరిపించిన దానికి ఇంగ్లీష్ అన్న పంపిస్తుందా ఓ ఎస్ ఏబిసిడీలు వస్తాయా వస్తాయి డాడీ ఏబిసిడీలు అన్ని ఎన్ని ఏబిసిడీలు 4 ఏబిసిడియా తాత బుద్ధ ఏబిసిడి చెప్పు తాత కొద్ది తప్పు కాదురా మనసులో పెట్టుకొని కొడతాను డాడీ మళ్ళీ ఎందుకు వస్తావా ముందుకు వచ్చావా తిరగబడి పుట్టింది తిరగబడతాడు నువ్వు ఎవరు తెచ్చిపోయాను పాట సస్తే ఏ గొడవ లేదు సత్య యా గొడవ లేదు కానీ ఏబిసిడీలు రావు రావు ఏమి చదివేదానికి నువ్వు స్కూల్కి పోతాడు రేపు నుంచి నువ్వు స్కూల్కి పోవద్దు 2 గ్యాడ్లు తెచ్చిస్తా గ్యాడ్లు రేపు నాకు 2 గ్యాడ్లు వద్దులే డాడీ ఒక గ్యాడ్ చాలు సార్ ఒక గ్యాడ్ మళ్ళీ నువ్వు ఉంటావు కదా నేను గ్యాడ్లే బాయ్ అట్లా కాదు డాడీ ఒకసారి ఇద్దరు మేపేకి చాలే నీకేమిటి వాళ్ళు ఏబిసిడీలు రానంత మాత్రం నువ్వేం కొట్టద్దు నేను తలకట్టి దీర్ఘాలు చెప్పింది నాకు 100కి 120 మార్కులు వేసినారు 100కి 120 అట్లా చెప్తా నేను అంత పర్ఫెక్ట్ డాడీ అదే చదువుయేమో చెప్తా నేను ఏంటిరా తలకట్టి తిరగాల అది చూద్దాం చెప్పరా తలకట్టి తిరగాల చెప్పు కదా తలకొట్టు కాదురా తలకట్టు తలకట్టు తీర్థము అది అట్లా పోయి తినేసిద్దాం ఎట్లా చేతులు ఉంటారు నీకు తీర్థం బాయ్ తీర్థము
దీర్ఘము ఆ. ఇప్పుడు దీర్ఘము ఆ. కుమ్ము కుమ్ము కాదురా కుమ్ము కొమ్ము కొమ్ము దీర్ఘము ఆ. ఒట్టసుడి దీర్ఘము ఏతుము ఈ పొద్దున్న నేతుము ఏయ్! ఏత్తమంటే ఎవరు చేసేది కాదు ఏతుము తిరగబడి తిరగబడి కింద చేసేది కదరా కుమ్ము. ఐతుము ఓతుము సున్నా ఇషర్గా బా ఏం సంతోషం అయిపోతుందో రాలి చదువు చూసి డాడీ రేయ్ వాళ్ళంతా మా బ్యాచ్ ఎవరు వాళ్ళకు కూడా ఇంత వచ్చేదే వాళ్ళ డిగ్రీ మనం ఎల్కేజీ కప్పు నా కొడుక రేయ్ డాడీ కాదురా ఈ మాత్రం చదువు చదువుకొని మాత ఏంద్ర నువ్వు సాకేది డాడీ నువ్వు ఉద్యోగాలు చేసేది నిజమేనా మాత ఉద్యోగం చేసేది నిజమేనా నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుంది నాకు అవునా ఇంటర్వ్యూ జరిగింది ఈ రోజు నువ్వేం బాధపడద్దు మనకి ఇంట్లో బియ్యం లేకుండా ఏ రోజు ఇంట్లో అన్నం అడగద్దు ఇంక నుంచి నేను జాబ్ చేస్తా డాడీ వేరే వాళ్ళు ఇంట్లో అన్నం అడుగుతాను లండన్ లో జాబ్ వచ్చింది నాకు లండన్ లోనా ఆ, లండన్ లో ఏం జాబు సముద్రాలలో పనిచేసేది సముద్రంలో ఆ, జీతము ఎంత అనుకోండువా ఎంత నెలకు 2,50,000 ఏ లక్షలే లక్షలే మన ఇంట్లో బీరువా తెచ్చే ఇప్పుడే మళ్ళీ ఆడ పెట్టే డబ్బులు ఆ లక్ష రాదే మళ్ళీ తెద్దాము నువ్వు తెచ్చేయి డాడీ ఇప్పుడు అప్పు చేసేదేవిగా ఆ లక్షలు రాదే సంచుల్లో పెట్టేది నాకు ఇష్టం లేదు డాడీ నువ్వు బీరువా తెచ్చిందో లక్షలు వచ్చేటప్పుడు సంచులు నేను మాత్రం బయటికి పెడతాను బీరువా తెచ్చుకో రేయ్. 1,50,000 ఇంకమ్మా అంత డబ్బులు ఇస్తాండే మరి డ్యూటీ ఎట్లా కష్టమే ఉంటుంది సముద్రాల్లో స్టీమర్ లో వర్క్ డాడీ నాకు స్టీమర్లో work. స్టీమర్లు పోతుంటాయి కదా జోరుగా అవి ఏమన్నా సముద్రాల్లో అలలు వచ్చి నిలిచిపోతే నేను దిగి దొబ్బేదంటే దిగి తప్పు నా కొడక సముద్రంలో దిగితే మునిగిపోయావు నువ్వు ఇట్లానే భద్రమో మన లక్ష్మక్కని దొబ్బుతుంది మొన్న ఆ లక్ష మంది తప్పితే ముగ్గురు పడింది అమ్మ పోలేట కాడ అడ్డం ఉండి మెడ పెట్టి నూక్తే అట్లా దొబ్బలే మరి అది కాదు అది ఆ తప్పడం వేరే ఈ తప్పడం వేరే అట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ లో అది ఇంకో ఆప్షన్ ఉంది నాకు ఇంకా ఇంకో ఉద్యోగం ఉందా నేరుగా నీ అకౌంట్ కి వేస్తారంట నెలకు 12 లక్షలు నెలకు 12 లక్షలు ఈసారి బీరువాదులు కరెంట్ అకౌంట్ చేపించుకోండి అవునా రే 12 లక్షలు ఇచ్చామంటే నిన్ను ఊరికే పెడతారేవిరా అది చాలా కష్టం ఉంటుందేమో కుక్క డాడీ కుక్క డాడీ కాదురా డాడీ కుక్క డాడీ కుక్క డాడీ కుక్క కాదురా డాడీ కుక్క చూడు డాడీ కుక్క సరే డాడీ రైల్వే డిపార్ట్మెంట్ అదేం పని ఎక్స్ప్రెస్ రైలు ఉంటది కదా ఆ. దాని ముందర లైట్ ఎత్తుకొని పరిగెత్తేది అక్కడికి లైట్ ఎత్తుకొని పోతే రైలు తొక్కేదేవిరా మానవతా ఉంటే పనులు ఉండి కూడా చేయడానికి లేవు కదా నువ్వు నేను చెడిపోయే కారణం నీళ్ళే డాడీ ఏమే మీ నాయన మాటలు వినద్దురా అందరూ టీ తాగుతాను చూడు అదే ఇదే చెడు నేను కొడతా ఈ డాడీ వాళ్ళు. కొట్టరా ఏయ్ ఒక ఆయన నన్ను కొట్టాడు మా డాడీ ముందర నన్ను అవమానం చేస్తారా అంతేనా